హలో అప్కమింగ్ డాక్టర్స్ అండ్ ఇంజనీర్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ వాలా. ఇప్పుడు ప్రెసెంట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అందులోనూ కెమిస్ట్రీ రిలేటెడ్గా సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఏమీ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదురా. నేను మీకోసం ఒక చిన్న హెల్ప్ అయ్యే విషయం చేస్తాను, ఓకేనా? ఏంటి అంటావా? ఏమీ లేదు, నీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమేనా? సరిపోదు, మా స్టూడెంట్స్ అందరికీ అన్నీ అందించాలి కాబట్టి సో క్వశ్చన్స్తో పాటుగా ఆన్సర్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నా. సార్ మెటీరియల్స్లో కూడా ఉంటాయి కదా సార్ ఆన్సర్స్, మీరు ప్రొవైడ్ చేసేది ఏంటి స్పెషల్ అంటావా? ప్రొవైడ్ చేసేది కరెక్టే, క్వశ్చన్స్తో పాటుగా ఆన్సర్స్ని ప్రొవైడ్ చేస్తున్నా. ఇది కూడా ఎలాగో తెలుసా నీకు? ఈజీ టెర్మినాలజీలో స్టూడెంట్స్ అందరికీ, ఈవెన్ ఒక మీడియం స్టూడెంట్ డల్లరు చదివినా కూడా ఈజీగా అర్థమయ్యి మంచి స్కోర్ తెప్పించుకోవడానికి ప్రొవైడ్ చేస్తానంటారా. ఎవరి కోసం అనుకుంటున్నావా? ఇప్పుడు ఒక మాట చెప్తాను చూడు. కొన్ని కాలేజీల్లో యూనిట్ టెస్టులు జరుగుతాయి, కొన్ని కాలేజీల్లో క్వార్టర్లీ జరుగుతాయి, కొన్ని కాలేజీల్లో హాఫర్లీ జరుగుతాయి. సో హాఫర్లీ సిలబస్ వరకు నీకు ఏదైతే నీడ్ ఉందో, ఓకేనా? నీ కాలేజీలో యూనిట్ టెస్ట్ జరిగిందనుకో, ఇందులో ఉండేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువు, ఆన్సర్స్ కూడా ఈజీ టెర్మినాలజీలో ఉంటాయి. మీ కాలేజీలో క్వార్టర్లీ జరిగిందనుకోరా, ఇదిగో ఇందులో ఉన్నటువంటి క్వార్టర్లీ సిలబస్ చదువు, ఓకేనా? సో నేను అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎక్కడి వరకు, హాఫ్ అర్లీ వరకు ప్రొవైడ్ చేస్తా. నీకు ఇంకా ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా కావాలా? ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా ప్రొవైడ్ చేసేస్తానులే కావాలి అంటే, ఓకేనా? నీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి, ఎక్కువ నెంబర్ ఆఫ్ మెంబర్స్ కామెంట్ చేశారనుకోరా, ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా ఇంక్లూడ్ చేసేసి షేర్ చేసేస్తా, ఓకేనా? లింక్స్ ఎక్కడ పెడతాను? లింక్స్ వచ్చేటప్పటికి డిస్క్రిప్షన్లో పెట్టేస్తా, ఓకేనా? ఈజీగా నువ్వు యాక్సెస్ చేసేసుకోవచ్చు. సో దీనిలో కెమిస్ట్రీ రిలేటెడ్గా నీకు 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్కు అన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఆ డిస్క్రిప్షన్లో ఒక్కసారి వెళ్ళి ఓపెన్ చేసి సరిపోద్ది. ఇలాగ మరి ఫిజిక్స్ మ్యాథ్స్ కూడా కావాలా? సో ఫిజిక్స్ మ్యాథ్స్ కూడా కావాలి అంటే నా సైడ్ నుంచి మేము మీకు ప్రొవైడ్ చేస్తాంరా, కాదు అనట్లా. బట్ నాకు కూడా కొంత ఎక్కువ మందికి నీడ్ ఉందా లేదా అనేది తెలియాలి. సో నీకు ఫిజిక్స్ మ్యాథ్స్ కావాలి అనుకో, నీకు ఏది కావాలి అనుకుంటున్నావో అది నువ్వు కామెంట్ సెక్షన్లో పెట్టురా. ఫిజిక్స్ కావాలి అనుకుంటున్నావా? ఫిజిక్స్ ఈ మోడల్లో కావాలి అనుకుంటున్నావంటే ఫిజిక్స్ పెట్టు. మ్యాథ్స్ ఈ మోడల్లో ఈజీగా కావాలి, క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి, వాటితో పాటుగా ఆన్సర్స్ కావాలి అలా అనుకుంటున్నావు అనుకో, మ్యాథ్స్ అని కామెంట్ పెట్టు. నువ్వు ఏది కామెంట్ పెడితే ఎవరు ఎక్కువగా ఏది కావాలనుకుంటున్నారో దాన్ని బేస్ చేసి మేమైతే ప్రొవైడ్ చేస్తాం రా. సో ఇక్కడ కాంపిటీషన్ అనమాట, ఫిజిక్స్ కావాలా మ్యాథ్స్ కావాలా, ఫిజిక్స్కి మ్యాథ్స్కి మధ్య కాంపిటీషన్ జరుగుతుంది. కామెంట్ సెషన్లో అయితే చూద్దాం ఎవరు విన్ అవుతారు, నెక్స్ట్ వీడియో ఎవరికి ఏం కావాలి అనేది, ఓకేనా? సో మొత్తానికైతే ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడానికే వచ్చాను రా. నువ్వు యూనిట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా ఇందులో ఉండేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆన్సర్స్ని యూజ్ చేసుకో. క్వార్టర్లీ ప్రిపేర్ అవుతున్నా ఇందులో ఉండేటువంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ని కరెక్ట్గా యూజ్ చేసుకో. విత్ డయాగ్రామ్స్ ఉంటాయి, చాలా చోట్ల డయాగ్రామేటిక్ ఎక్స్ప్లెనేషన్ ఉండదు, మనది డయాగ్రామ్స్ కూడా ఉంటుంది దాంట్లో, ఓకేనా? చాలా హెల్ప్ అవుతుందమ్మా. సో పీడిఎఫ్ షేర్ చేస్తున్నాను, ఆ పీడిఎఫ్ని కుదిరితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయి. మా ఇంటెన్షన్ ఒకటేరా, మొత్తం అందరు స్టూడెంట్స్కి మంచి మార్కులు రావాలి. అలా రావాలి అంటే కొద్దిగా ఈజీగా నేర్చుకోవాలి. సో ఈజీగా నేర్చుకోవడానికి మేము చాలా కష్టపడి పీపీటీలను అయితే తయారు చేసేస్తాం, పీడిఎఫ్ని అయితే తయారు చేసేస్తాం, మీకు ఇచ్చేస్తున్నాం, ఓకేనా? సో కరెక్ట్గా యూజ్ చేసుకోవాలరా. నువ్వు కరెక్ట్గా యూజ్ చేసుకుని మంచి స్కోర్ రప్పిస్తావు కదా, మంచి స్కోర్ రప్పించాలి, మనదే అదే టార్గెట్. మంచి స్కోర్ ఐపీలో పక్కాగా రావాలి. కెమిస్ట్రీలో అయితే అసలు 85 తగ్గేదేలే అమ్మ. ఇంకొక ఇన్ఫర్మేషన్ రా, ఏమీ లేదు యాక్చువల్గా ఇది నేను డైరెక్ట్గా నా సొంతంగా ఏం చెప్పేట్లా. హాఫ్ అర్లీ రిలేటెడ్ గాను, క్వార్టర్లీ రిలేటెడ్గా, యూనిట్ టెస్ట్ రిలేటెడ్గా మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కొద్దిగా డీటెయిల్స్ కూడా ఇచ్చింది. ఇదిగో ఈ డీటెయిల్స్, ఏ లెసన్ ఎక్కడ వరకు చదవాలి, ఓకేనా? ఇది కూడా ప్రొవైడ్ చేయదా పోనీ, ఓకేరా? సో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ప్రొవైడ్ చేసినటువంటి ఈ పీడిఎఫ్ని కూడా, దీనిలో ఏ ఎగ్జామ్ ఏ టైంలో జరుగుతుంది, యూనిట్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, హాఫర్లీ ఎప్పుడు జరుగుతుంది, క్వార్టర్లీ ఎప్పుడు జరుగుతుంది అన్నీ కూడా ఉన్నాయి. ఈవెన్ పబ్లిక్ ఎగ్జామ్ రిలేటెడ్గా కూడా ఉన్నాయి. సో ఈ అకాడమిక్ ప్లానర్ ఏదైతే ఉందో ఈ అకాడమిక్ ప్లానర్ని కూడా నేను ఇంక్లూడ్ చేస్తా, డిస్క్రిప్షన్లోనే పెడతా, ఓకేనా? కరెక్ట్గా యూజ్ చేసుకోవాలమ్మా. మరి అకాడమిక్ ప్లానర్ని మొత్తం ఒకటి కాదు, కెమిస్ట్రీ మాత్రమే కాదు, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ పెట్టేస్తా నీకోసం, ఓకేనా? కరెక్ట్గా యూజ్ చేసుకుని మంచి స్కోర్ అయితే పక్కాగా రప్పించాలరా. ఖచ్చితంగా మంచి స్కోర్ అయితే రావాలి. నెక్స్ట్ వీడియో ఏం కావాలనుకుంటున్నావు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసే. బాయ్.
అమ్మ చెప్పడం మర్చిపోయానరా, మనకి అర్జున జేఈ తెలుగు 2027 బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్ లో అయితే లైవ్ క్లాసెస్ జరుగుతాయి, క్లాస్ నోట్స్లు ఉంటాయి, డైలీ ప్రాక్టీస్ చేయడానికి క్వశ్చన్లు ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి. ఇలాగా చాలా హెల్ప్ఫుల్ అయ్యే కంటెంట్ ఫ్యూచర్స్ అయితే ఈ అర్జున జేఈ బ్యాచ్ లో అయితే ఉంటాయి. అండ్ ఇన్ఫినిటీ బ్యాచ్ అయితే ఈ రెగ్యులర్ బ్యాచ్ లో ప్రొవైడ్ చేసేటువంటి ఫ్యూచర్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. ఎక్స్ట్రాగా ఈ ఫ్యూచర్స్ అనేవి ఉంటాయి. నువ్వు జేఈని క్రాక్ చేయాలి అనుకుంటున్నావంటే ఈ అర్జున జేఈ బ్యాచ్ అయితే చాలా హెల్ప్ అవుతుందిరా. ఎవరైతే ఫస్ట్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళ కోసమే ఇది బ్యాచ్ స్పెషల్గా. ఓకేనా? సో ఇంకా ఈ లింక్ కావాలి అనుకుంటే ఇది కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒక్కసారి వెళ్ళైతే చెక్ చేసేసుకో. ఓకేనా? బాయ్ బాయ్ బాయ్.